మనిషి మీద ఏ ఉద్దేశము లేదంటారా? మనుషులను పుట్టించిన దేవుడు అసలు ఆలోచనే లేనివాడు అంటారా? దేవుడు అంటే సర్వజ్ఞాని, సర్వాంతర్యామి. మీరు సృష్టిని గమనిస్తే సృష్టికర్త ఎవరో అర్థమవుతుందండి. మీరు ఒక మొక్కను నాటగానే అది పువ్వులు పూసి మిమ్మల్ని ఆనందింపజేస్తుంది. మీరు ఒక ఆవునో లేకపోతే ఒక గేదెను పెంచుకుంటే మీరు వేసిన మేతకు ప్రతిఫలంగా కాసిన్ని పాలు ఇచ్చి మీ రుణం తీర్చుకుంటుంది. అలాగే మీరు ఇంటికాడ 4 ముద్దలు అన్నం పాడేస్తే ఒక కుక్కను పెంచుకుంటే ఆ కుక్క దొంగలు వచ్చినప్పుడు మొరుగుతుంది. ప్రతిదీ కూడా మీకు ఎంతగా ఉపయోగపడుతుందని అంటే మీరు చేసినటువంటి ఆ ఉద్దేశాన్ని సఫలం చేయడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది. మరి దేవుడు తన స్వరూపం నందు తన పోలిక చొప్పున దేవుడు మనిషిని నిర్మించుకున్నాడు. దేవుడు అని అంటే మంచివాడు, స్వార్థం లేనివాడు, అసూయ లేనివాడు, అందరినీ ప్రేమించేవాడు. మరి అలాంటి రూపం కలిగిన మనిషి సాటి మనిషిని చూసి కుళ్ళుకుంటున్నాడు, సాటి మనిషిని చూసి అసూయ పడుతున్నాడు, ఇతరులు ఎదుగుతుంటే చూడలేకపోతున్నాడు. దేశం మీదకి దేశం యుద్ధం లెగుస్తుంది. ఏమంటే ప్రజలు తిరుగుబాట్లు అవుతున్నారు. ఒకరంటే ఒకరికి పడతలేదు. ఒకే కడుపున పుట్టిన అన్నదమ్ములకు పడతలేదు, అక్క చెల్లెలకు పడతలేదు. మరి ఎందుకు ఇలా తయారైపోయారంటే దేవుడు పోలికగా పుట్టిన మనిషిలోకి పాపము అనే వైరస్ ప్రవేశించిందండి. కరోనా వైరస్ కంటే, నిఫా వైరస్ కంటే కూడా ఈ పాపము అనే వైరస్ చాలా ప్రమాదకరమైంది. ఇది అందరికీ కనబడేది కాదు. కనుక దేవుడు చూశాడు, తన పిల్లలు తన స్వరూపాన్ని పోగొట్టుకున్నారని గమనించిన దేవుడు తానే ఈ భూమి మీదకి మనిషి రూపంలో వచ్చి ప్రతి మనిషికి పట్టిన ఆ పాపము అనే వైరస్ని తీసివేయడానికి ఒకే ఒక మెడిసిన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన రక్తము చిందించకుండా పాపం పోదు అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ అది కోడి రక్తము, మేక రక్తము కాదు. తనంతట తానుగా, స్వచ్ఛందంగా, ఇష్టపూర్వకంగా తన పిల్లల కోసం తాను బలిగాను అర్పణగాను అర్పించడానికి వచ్చిందే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆ రక్తము. ఆ రక్తమే దేహానికి ప్రాణము. అందుకే రక్తదానం చెయ్యండి, ప్రాణదాతల కండి అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన ఆ రక్తదానమే ఈరోజు పాపము నుండి మనల్ని పరిశుద్ధులుగా మార్చింది. కనుక ప్రభువును కలిగిన వారు అనేక మంచి కార్యక్రమాలు ఎందుకు చేస్తారు అని అంటే వారు పరిశుద్ధులు గనక, వారు దేవుని పోలిక కనుక ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమించాడు. ప్రతి ఒక్కరికి ఆహారాన్ని ఇస్తున్నాడు, గాలిని ఇస్తున్నాడు, ఊపిరిని, జీవమును, సమస్తాన్ని ఇస్తున్నాడు. ప్రభువా యేసయ్యా నన్ను రక్షించు అంటే హక్కును చేర్చుకునే దేవుడు. ఏనాడు నిన్ను విడిచిపెట్టలేదు. ప్రతిరోజు సృష్టి ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మాట ద్వారా మీ ప్రాంతానికి వచ్చి మాట్లాడుతున్నాడు. కనుక బైబిల్ చదవండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, ప్రభా నువ్వు నిజమైన రక్షకుడు కదా, నా హృదయాన్ని తెరవు అని అంటే ఆయన ఖచ్చితంగా హృదయాన్ని తెరుస్తాడు. నీకు అర్థమయ్యే దేవుడు. చదువు రాదనో, సంధ్య